పరిస్థితుల్లో ఫార్మసీ కోర్సుకు విశేష ప్రాధాన్యత ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ సాయి సుధీర్ నగరంలోని మైపర్ ఫార్మసీ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న మైపర్ ఫార్మసీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగం హెచ్ఓడి డాక్టర్ మాధవి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ సురేష్, కోఆర్డినేటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి సుధీర్ మాట్లాడుతూ మైపర్ ఫార్మసీ కళాశాలలో విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు ఒక ఉద్యోగిగా బయటకు వెళ్లడం ఎంతో అభినందనీయమని తెలిపారు. మిగతా కళాశాలలకు భిన్నంగా మైపర్ కళాశాల కేవలం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటమే కాకుండా వారి భవిష్యత్తుకు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లటం అభినందనీయమని అన్నారు. కళాశాలను కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నారని, ఇది తనకు ఎంతో నచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మసీ రంగానికి ఉజ్వల భవిష్యత్తుందని తెలియజేశారు. విద్యార్థులు ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం ఉద్యోగులుగా వెళ్లవచ్చని, లేదంటే బిజినెస్ లైన్లో కూడా వెళ్లవచ్చు అని తెలియజేశారు. అలాగే మైపర్ కళాశాలలో చక్కటి విద్యా బోధనలతో పాటు విద్యార్థులకు ఏర్పాటు చేసిన పరికరాలు కూడా ఎంతో చక్కగా ఉన్నాయని తెలియజేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. అనంతరం మైపర్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ తమ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. to stand here and speak about the institution and the satisfaction of the students who has attained their graduation from our institution. With this small acknowledgement, I really congratulate the team Mayper. We usually call ourselves the team Mayper, starting from the gate watchman right to the principal, and entire team Mayper who were instrumental in shaping the careers of these Y21 batch students who took admission in our institution 4 years back. అందరూ కూడా లేదు మాకు ఈ కోర్స్ అంటే ఇంట్రెస్ట్, దీని భవిష్యత్తు బాగుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేరెంట్స్ అనుకోవాలి. తర్వాత పిల్లలు అనుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ వాళ్ళకు ఛాయిస్ ఇచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటేనే వాళ్లకు ఈ కాలేజీలో సీట్ ఇవ్వాలన్న ఒక మంచి పాలసీ తీసుకున్నారు. దీన్ని నిజంగా మనము చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నా కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి, నాకు ఆ సీట్లు నిండితే చాలు, దానికి సంబంధించిన ఫీజు వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అనుకున్న ఈ రోజుల్లో మీరు చేరడం అనేది గొప్ప కాదు. మీరు చేరిన తర్వాత బయటికి పోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పుడే మీకు మేము చెప్పిన చదువు కానీ మా ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషన్ కానీ దాని మీద డిపెండ్ అవుతుందని ఆలోచించి మీ భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళికను సిద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఒక బీఫార్మసీ చేయడము అంటే మనము బిజినెస్ సైడ్ పోవచ్చు, ఎంప్లాయ్మెంట్ సైడ్ పోవచ్చు, ఎడ్యుకేషనల్ సైడ్ పోవచ్చు, రీసెర్చ్ సైడ్ పోవచ్చు, ఎంటర్ప్రీనర్గా పోవచ్చు, వాట్ నాట్. ఒకటి కాదు, ఏమీ లేదు అంటే కన్నా మేడం చెప్పినప్పుడు ఒక రెండవ దేవునిగా ఒక మెడికల్ షాప్ లో వెళ్ళవచ్చు. దో ఇట్ ఈస్ ఎథికలా మారాలా అవన్నీ కాదు, కానీ కనీసం ఏమి చదువు రాని వాడు ఇచ్చే మందు కన్నా ఆ చదువు ఇచ్చే మందు గురించి ఏ జబ్బుకు పనిచేస్తుందో పూర్తిగా అవగాహన కలిగిన ఒక వ్యక్తి కూడా చాలా బెటర్ అవుతుంది కదా. ఓనామాలు లేకుండా 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ ఇచ్చేవాడు